గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ టాపిక్స్ని ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అటువంటి అంశాలు ఉదాహరణగా మనం పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న సూచీలు కానివ్వండి, ప్రముఖ నివేదికల గురించి కానివ్వండి, ర్యాంకింగ్స్ పైన కానివ్వండి. ఉదాహరణకి ఇంకొకటి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని అంశాలు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తాయి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అనే టాపిక్ని మనం తరచూ చూస్తున్నాం. ఇలా IITs అనే టాపిక్, మరియు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ప్రాంతాల గురించి, ఆ ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అటువంటి ఒక టాపిక్ విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం, సో చదివేటప్పుడు అభ్యర్థులు ఎలా చదవాలి? సో ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఫస్ట్ పాయింట్, ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసం పేరు గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. థర్డ్ వచ్చేసేసి ఆ దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా చూడండి. నెక్స్ట్, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతుంది, లొకేషన్, అది ఎక్కడ జరుగుతుందో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్, మరి చరిత్రలో ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఈ పాయింట్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఈ పాయింట్స్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం పేరు కజిండ్. కజిండ్, కజకిస్తాన్, ఇండియా పేరులోనూ ఉంది. సింపుల్గా చూడండి, వార్తలు నిలిచిన విన్యాసం పేరు కజిండ్. ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు పార్టిసిపెంట్స్. ఏంటి ఆ 2 దేశాలంటే కజకిస్తాన్, ఇండియా. కజిండ్ కదా. నెక్స్ట్, త్రివిధ దళాల్లో ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది? మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది సంయుక్త సైనిక విన్యాసం. భారత్, కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం పేరు కజిండ్, గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం వార్తలు నిలిచిన ఈ విన్యాసము ఎక్కడ జరుగుతోంది? ఔలీ, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలీ అనే ప్రాంతంలో ఈ విన్యాసము సెప్టెంబర్ 30న ప్రారంభమైంది, అక్టోబర్ 13 వరకు జరుగుతుంది. దిస్ ఈజ్ 8th edition. మరి కజిండ్ పేరుతో మొదటిసారి విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. సో ఈ పాయింట్స్ ఎనఫ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా, కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిన్నటి రోజున స్టార్ట్ అయింది. నెక్స్ట్, క్రూజ్ భారత్ మిషన్ అనే ఒక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. క్రూయిజ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే మనం గుర్తుంచుకోవచ్చు. నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్ కన్సర్న్ మినిస్టర్, కేంద్ర మంత్రి ఎవరు, సర్బానంద సోనోవాల్ గారు ఈ మిషన్ని ప్రారంభించారు.
ముంబైలో ఆరంభించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు. దేశంలో క్రూయిజ్ విలాస నౌకల్లో విహారం పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం నిన్నటి రోజున క్రూయిజ్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సముద్ర నౌకాశ్రయ, నది, ద్వీప, దేశాంతర్గత ప్రాంతాలను 3 కీలక క్రూజ్ విభాగాలుగా 2029 నాటికి ఇప్పుడున్న క్రూయిజ్ పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయాలి అన్నది దీని లక్ష్యం. అంతేకాకుండా విలాస నౌకా విహార పర్యటనకి అంతర్జాతీయ కేంద్రంగా మన దేశం ఎదిగేలా, గమ్యస్థానంగా మారేలా చూడటము ఇతర లక్ష్యాలట. అండ్ భారత్ జెన్ ప్రాజెక్ట్ ఆరంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారత్ జెన్ ప్రాజెక్ట్ను మన దేశం నిన్నటి రోజున ప్రారంభించింది. ముఖ్యంగా కృత్రిమ మేధని ప్రాంతీయ భాషల్లో అనుకోవచ్చు. వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ AI కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకు సంబంధించి భారతీయ భాషల్లో పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ భారత్ జెన్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ప్రపంచంలో ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూపొందిన తొలి ప్రాజెక్ట్ ఇదేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ గారు పేర్కొనడం జరిగింది. ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ పై నేషనల్ మిషన్ కింద IIT బాంబే నేతృత్వంలో రూపొందించిన ప్రాజెక్ట్ గుర్తుంచుకోండి. 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015 నుండి అమలులోకి వచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రస్తుత CEO సుబ్రహ్మణ్యం గారు BVR సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్కి ప్రస్తుతము వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు అండ్ CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. పేర్లు గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ గారు విడుదల చేసే నివేదికల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుందని నీతి ఆయోగ్ ప్రెడిక్షన్. ఈ క్రమంలో 2026-27 కల్లా 3వ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలని లక్ష్యం సాకారం అయ్యేందుకు సమగ్రమైన పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక ఇక్కడే లింక్ చేస్తాను. ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి మనం తరచూ చూస్తూ ఉంటాం. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు, ఏ జాతీయ ప్రముఖ సంస్థలు ఇలా అంచనా వేస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఈరోజు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అంటాం. వీళ్ళు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-2025 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.7%గా అంచనా వేస్తున్నారు. సో ఇటువంటి నంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఫస్ట్ సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్ అండ్ స్టీల్. 8 కోర్ ఇండస్ట్రీస్. మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. సో నిన్నటి రోజున ఆగస్టు మంత్కి సంబంధించిన ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ న్యూస్లోకి వచ్చింది. 1.8% డిక్లైన్ అయిందంట. 1.8%. The combined index of 8 core industries declined by 1.8% in August 2024 as compared to index in August 2023. లాస్ట్ ఇయర్ ఆగస్టుతో పోలిస్తే ఈ సంవత్సరం ఆగస్టులో ఏ విధంగా ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటని అడుగుతారు, అంతకు మించి అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పాత ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం మనం చూస్తున్నాము. అందులో భాగంగా జగనన్న తోడు పథకం పేరు మార్పు అనే అంశం వార్తలోకి వచ్చింది. ఏ పేరుతో అమల్లోకి రానుంది? మనం లాస్ట్ టైము వైఎస్ఆర్ లా నేస్తం పేరు మార్పు ఇటువంటి అన్నీ చూసాము. సో ఇక్కడ చూడండి, చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలుగా పేరేంటికి వస్తుంది? చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు అనే పేరుతో మళ్ళీ అమలుకు తీసుకువచ్చారు. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం చెప్తూ నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ మన త్రివిధ దళాల అధిపతుల పేర్లు గుర్తుంచుకోండి. నిన్నటి రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నూతన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం IAF చీఫ్ ఎవరంటారు? అమర్ప్రీత్ సింగ్ గుర్తుపెట్టుకోండి. ఎవరి నుండి తన పదవి బాధ్యతలు నిన్నటి రోజు సెప్టెంబర్ 30 స్వీకరించారంటే వివేక్రామ్ చౌదరి, VR చౌదరి అంటాం కదా. సో VR చౌదరి నుండి కొత్త ఎయిర్ చీఫ్ ఈరోజు
వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ మిథున్ చక్రవర్తి. సో ఒక లెజెండ్, బాలీవుడ్, టాలీవుడ్ చాలా ప్రాంతీయ భాషలో కూడా నటించాడు, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి. తను దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. సో ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారము భారతరత్న, సైన్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శాంతి స్వరూప్ భట్నాగర్ లేదా రీసెంట్గా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కానివ్వండి. సో ఇలా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న క్రీడా రంగం అని చెప్పేసేసి, సో అలా ప్రతి రంగంలో కూడా మనం చూస్తూ ఉంటాం. చలనచిత్ర రంగంలో హయ్యెస్ట్ హానర్ వచ్చేసేసి దాదాసాహెబ్ పాల్కే పురస్కారం. 70వ జాతీయ చలనచిత్ర వేడుకల సందర్భంగా దాదాసాహెబ్ పాల్కేను పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, దాదాసాహెబ్ పాల్కే పురస్కారానికి మిథున్ చక్రవర్తి ఎంపిక కావడం జరిగింది. అండ్ సో ఆస్కార్ పురస్కార గ్రహీత, హ్యారీ పాటర్లో తన నటన ద్వారా మనందరికీ కూడా సుపరిచితులు, బ్రిటన్ యాక్ట్రెస్, ఇటీవల లెజెండరీ యాక్ట్రెస్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటంటే బ్రిటన్ సంబంధించిన ఆమె డేమ్ మ్యాగీ స్మిత్. డేమ్ మ్యాగీ స్మిత్ లెజెండరీ యాక్ట్రెస్ పాసెస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. అండ్ నెక్స్ట్ రీసెంట్గా నిన్నటి రోజున దక్షిణాసియా అండర్-17 సౌత్ ఏషియా, సో దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగారు. సో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో గెలిచారు. బంగ్లాదేశ్పై గెలిచి మళ్ళీ పథకాన్ని లేదా కప్పుని మనం కైవసం చేసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగిందంటే భూటాన్లోని థింపు వేదికగా దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో బంగ్లాదేశ్పై గెలిచిన భారత్. సరిపోతుంది సింగిల్ లైన్లో. అండ్ భారత షూటర్లకు 2 కాంస్యాలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టుకి 2 కాంస్య పథకాలు లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గౌతమి బానోత్, అజయ్ మాలిక్ జోడీ, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో లక్షిత, ప్రమోద్ ద్వయం కాంస్య పథకాలు సాధించడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే పెరు రాజధాని, పెరు అంటే సౌత్ అమెరికా కాంటినెంట్లోని దేశము, రాజధాని లీమా వేదికగా జరిగిన ఈవెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్ కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అండ్ క్రూజ్ భారత్ మిషన్ నిన్నటి రోజున ప్రారంభమై వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ భారత్ జన్ ప్రాజెక్ట్ ఆరంభము, భారతీయ భాషల్లో కృత్రిమ మేధ, 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు అనే అంశం, మరియు ఏఈసిడి గ్రోత్ ఎస్టిమేట్స్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో చూడండి సరిపోతుంది. జగనన్న తోడు పథకం పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ భారత వైమానిక దళ కొత్త అధిపతిగా అమర్ప్రీత్ సింగ్ గారు బాధ్యతలు స్వీకరించారు విఆర్ చౌదరి గారి నుండి. అండ్ మిథున్ చక్రవర్తిని వరించిన దాదాసాహెబ్ పాల్కే పురస్కారము. అండ్ లెజెండరీ యాక్ట్రెస్ డేమ్ మ్యాగీ స్మిత్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో బంగ్లాదేశ్ని ఓడించి కప్పును సాధించిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ పేరుని నిలబెట్టుకుంది. భారత్ షూటర్లకు 2 కాంస్యాలు ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.